పవన్ కళ్యాణ్ సభ పెడతా అంటే ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జంకుతుందో అర్థం కావడం లేదు. పొన్నం ప్రభాకర్ ప్రతి చిన్న విషయానికి ఎగిరెగిరి ఎగిసెగిసి పడుతుండు. మరి ఇదే పొన్నం ప్రభాకర్ ఆయన నియోజకవర్గం కరీంనగర్, ఆయన పుట్టి పెరిగింది కరీంనగర్లో పోటీ చేయాలి. ఎందుకు భయపడుతుండు? పోయి ఎక్కడో హుస్నాబాద్లో సిద్దిపేటలో అక్కడున్న నాయకులకు రాజకీయ నిరుద్యోగులుగా మారిగా వాళ్ళు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి లాంటి వాళ్ళు. మరి ఈయన ఎందుకు జంకుతున్నట్టు? ఈ ఐసీ ఇప్పుడు ప్రభుత్వం రాకముందు 2022లో ఐసీయూలో ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళని ప్రజలు ఏమో ఊడబడతారని స్వీకరించారు, ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఎవరో పార్టీ పెడితే ఎవరో ఇక్కడ వచ్చి నాయకులు మాట్లాడితే భయపడాల్సిన అవసరం ఏముంది? ఈయన కేటీఆర్ ఈయన డ్రగ్ కంపెనీ రామారావు ఏం మాట్లాడతారంటే ఆంధ్రోడు తెలంగాణ అంటావు. నీ అయ్యా మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అంటాడు కదా. మెగా కృష్ణారెడ్డి ఎవరు? మీ తాత చుట్టామా? మరి ఆంధ్రోడికి ఎట్లా ఇచ్చినావు? అప్పుడు కళ్ళు కనబడతలేవా మీకు? ఇదే మరి మీ అయ్యా పంజాబ్లో ఇక్కడ రైతులు ఏడుస్తున్నారు అంటే పంజాబ్ పోయి చెక్కులు ఇచ్చిండు, మహారాష్ట్ర పోయి 500 కార్లలో మహారాష్ట్ర పోయి పార్టీ పెట్టిండు, ఆంధ్రాలో పోయి పోటీ చేసిండు. మరి ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో రాని ఆయనకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ రాని, వాళ్ళ అన్న రాని, ఇంకెవరన్నా రాని జంకాల్సిన అవసరం ఏముంది మనకు? ప్రజలు వాళ్ళని సేద తీర్చి దగ్గర తీర్చి ఓట్లేసినప్పుడు కదా భయపడాల్సిన అవసరం ఉంది. ప్రజలకు నచ్చినట్టయితే ఎవరికి ఓటేయారు కదా, ఎవరికి వేయాల్సిందో వాళ్ళకేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది. మన పశ్చిమ బెంగాల్ ఉంది, రోహింగ్యాలు వచ్చిర్రు మన దేశంలో వలస వచ్చి ఇక్కడనే తిష్టేసారు. ప్రజల వీళ్ళను ఎల్లగొట్టాలని అనుకున్నప్పుడు ఎల్లగొట్టగలుగుతారు. దానికి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ దిక్కేగురడం, ఇంకో ఒక్క దిక్కేగురడం, దీనికి జంకుడు ఎందుకు? జంకాల్సిన అవసరం ఏముంది? మరి ఈ తారక రామారావు నందమూరి తారక రామారావు పేరు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నావు? అరే అందరు పెట్టుకున్నారు. ఎవరికైనా స్వాతంత్రం ఉంది, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది. నువ్వు ఈ కేటీఆర్ ఉన్నాడు, సిరిసిల్ల వచ్చి పోటీ చేస్తున్నావు. నీ అయ్య ఎక్కడ, తాత ఎక్కడ? అక్కడనే సిద్దిపేట మండలం కదా, అక్కడ పోటీ చేయాలి కదా. నీ అయ్య పోయి ప్రజ్ఞాపూర్లో పోటీ చేస్తారు, అక్కడ లేరా మీ టీఆర్ఎస్ నాయకులు? అక్కడ వాళ్ళకి అవకాశం ఇస్తారు కదా. మీ కవిత పోయి అక్కడ పోటీ చేస్తుంది అంటే అక్కడ లేరా నాయకులు? మీ కుటుంబమే ఉండాలా? ఇదేనా మీ రాజకీయ చతురత అని నేను మీ ద్వారా మేము బీజేపీ పక్షాన హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ వచ్చినా ఇంకెవరు వచ్చినా ప్రజాస్వామ్యంలో అందరికీ అన్ని రాష్ట్రాల్లో తిరిగి హక్కుంది భారతదేశంలో. ఇదే దేశం అదో దేశం కాదు కదా. ఎవరైనా రావచ్చు, ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు. ప్రజలు ఆయనను స్వీకరించినప్పుడు, ప్రజలు ఆయన నచ్చినప్పుడు ఓటేస్తారు కదా, ఓట్లు వేయరు కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్ నచ్చకపోయినప్పుడు వేయరు కదా. ఇదే పొన్నం ప్రభాకర్ గారు ఆయనే మొన్న కొండగట్టు వచ్చినప్పుడు 30 కోట్లు నిధులు వెచ్చించినప్పుడు వీళ్ళు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మంత్రి గారే కదా స్వాగతం పలికింది. అప్పుడే సోయి లేదా? పొన్నం ప్రభాకర్ గారికి సోయి లేదా? పొన్నం ప్రభాకర్ చిన్నదానికి పెద్దదానికి ఎగిరేసి పడుతున్నావు. నువ్వు వచ్చాక రాజీనామా చేసి కరీంనగర్లో పోటీ చేసి గెలువు మంత్రిగా. మరి అక్కడ ఉన్న అలిగిరెడ్డి ప్రవీణ్ లాంటి వాళ్ళు ఎంతో మంది నష్టపోతున్నారు కదా నీలాంటి వాళ్ళు. కాబట్టి నువ్వు బీసీ నాయకుడు అని చెప్పుకుంటున్నావు, ప్రతిదానికి బీసీ నాయకుడు ఎగిరెగిరి పడుతున్నావు. ఇది నీకు వర్తించదా? నీకు ఇక్కడ ఎమ్మెల్యే అవకాశం లేకపోతే కౌన్సిలర్ పోటీ అయ్యి, కార్పొరేట్ పోటీ అయ్యి, ఇంకో నామినేట్ పోస్ట్ తెచ్చుకో, ఎమ్మెల్సీ తెచ్చుకో. మరి అక్కడ వాళ్ళ పొట్టలు కొట్టినట్టు కాదా? వాళ్ళ రాజకీయానికి భంగం కలిగించినట్టు కాదా అని మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను, మీ ద్వారా తెలియజేస్తున్నాను.